హాయ్ గాయ్స్, ఎక్కువసేపు మాట్లాడలేను. ఈ నెక్స్ట్ వీడియోలో మీకు పన్నుల గురించి చెప్తానన్నాను కదా. పన్నుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఏం చేస్తాం అన్నది కూడా చెప్పొద్దు. ఇక్కడ నుంచి ఒక వస్తువు కూడా పట్టుకెళ్ళడానికి వీలేదు. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను ముళ్ళ చెట్టు పెంచితే ముళ్ళమాకులు తెంపుకొని వెళ్ళిపోతారు తినడానికి. వాళ్ళ ఇంట్లో మట్టు పెంచుకోరు. ప్లేస్ ఉంటుంది, అలా పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, పెంచుకోరు. ఎంత దరిద్రం అంటే ఒకరి మీద ఆధార బతికి తినే టైపే తప్పితే కానీ ఒకటి పొలం రైతు కష్టపడి ఒక మొక్క నాటితే ఒక పండు కాస్తుంది. ఆ పండు కోసుకొని తినేద్దాం అనే ప్లాన్లో ఉంటారు. కానీ ఆ పండుకి అంత కష్టపడి ఆ పండు రైతు ఏం ఆలోచిస్తాడు, దాని నుంచి ఆ పండుని తీసి దాంట్ నుంచి వచ్చే గింజను మళ్ళీ పాతాలనుకుంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, నోట్లో వేసుకుందామని చూస్తారు గోదలను. మా పొలంలో ఇవే జరుగుతున్నాయి. పనులతో నిజం చెప్పాలంటే నరకం అనిపిస్తుంది అనమాట. డబ్బులు పెట్టినా సరే వాల్యూ లేదు. ఒకలంటారు ఎండ అంటాడు, ఒకడంటాడు వాన్ అంటాడు. ఎండ వాన లేకనే నీకు కూల్ డబ్బులు వచ్చేస్తాయా? నీకు వచ్చిన జీతం ఇస్తాడా? రైతుని కూడా చెడగొడుతున్నారు పనులు. సో ఫ్రెండ్స్, రైతు పాడైపోవడం కారణం ఏంటి తెలుసా? ఇందులో ఫస్ట్ మెయిన్ పనులే. దీనికి గవర్నమెంట్ కూడా సహకరించి చెప్పి వీళ్ళని సోమరపోతులు చేస్తుంది. గవర్నమెంట్ భూములు ఇస్తున్నారు, బీడు భూములు చేసేసి జామాయిలు వేసి నాశనం చేసేస్తున్నారు అన్నమాట భూముల్ని. చెప్పినా వినరు. ఏమంటే మేము చేయలేమంటున్నారు. అలాంటప్పుడు భూమి తీసుకోవడం ఎందుకు? గవర్నమెంట్ భూమి ఎందుకు ఇస్తుంది? గవర్నమెంట్ కూడా అడగాలి. గవర్నమెంట్ కూడా భూమి వాళ్ళకి ఎందుకు ఇస్తుంది? పండించుకోలేనప్పుడు వాడి భూమి అవసరం లేదు. వాడికి పండించుకొని బతకమని ఇచ్చింది భూమి. అసలు వరస్ట్ గవర్నమెంట్ది కూడా ఉంది. అంటే అందరి చేతులు కలిసి వాళ్ళు చెడగొడుతున్నారు, వీళ్ళు పనికి వస్తున్నారు. ఈ పక్కన పెట్టేయండి ఈ టాపిక్. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు, రైతుని చెడగొడతాడు. ఎండ అంటారు, వాన అంటారు. పనికి డబ్బులు ఇస్తే ఆ గింజలు సరిగ్గా నాటరు, పైన నాటేస్తారు. నరకం తెలుసా పనులతో మట్టు. అందుకే గైస్, మీరు కానీ ఎక్కువ మంది పనులు పెడితే మట్టు కొంతమంది పనుల దగ్గర మట్టు కాంప్రమైజ్ అవ్వద్దు. ఇట్టి పరిస్థితుల్లో వాడు కరెక్ట్ మనిషి కాకపోతే పంపించేయండి దయచేసి. మీరు చెప్పిన మాట వినాలి. కానీ పొలంలో నుంచి ఏది ఇవ్వద్దు. ఆ అలవాట్లు కూడా చేయొద్దు. ఒకసారి అలవాట్లు చేసాం ఇంట్లో నుంచి పట్టుకెళ్ళడం, తీసుకోమ్మా అని, ఇంకా అది రోజు ప్రతి సంవత్సరం అదే పని. అది ఇంకా 100 మంది వస్తే 100 మంది కోసుకొని వెళ్తారు. సో నేను చెప్తున్నాను ఏంటంటే పనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది బయటికి తెలియకూడదు. రెండోది ఏంటంటే వాళ్ళకి చెప్పిన వేస్ట్. వాళ్ళు వచ్చారా, పని చేసుకున్నారా, వెళ్ళిపోయారా. ఇందులో సరైన పని చేయలేకపోతామంటే వాళ్ళని నెక్స్ట్ టైం నుంచి అక్కడే గేట్ దగ్గర నిలబెట్టేయండి, పంపించేయండి. అక్కర్లేదు అంతే. ఇంకా ఆ రోజు పని అవుతుంది అంతే, ఆ నష్టమేం లేదు. పనుల దగ్గర మటు చాలా సీరియస్గా ఉండండి. వేలు ఇచ్చేయద్దు డబ్బులు కూడాను. మనం ఎంత పని చేస్తున్నామో గంటకింత అనేసి చెప్పండి, పంపించండి. సీరియస్ చెప్తున్నారు గైస్. పనుల వల్ల ఫార్మర్స్ చాలామంది పాడైపోతున్నారు.